Praise the Lord. We have to have the assurance of salvation. రక్షణ నిశ్చయితని కావాలి, పరిశుద్ధ జీవితం కావాలి, అలాగే ప్రార్థనా శక్తి నీకు అవసరమై ఉన్నది. మరి మీకు కొన్ని కార్యాలు మీతో పలికిన తర్వాత సంఘం అంతా కలిసి మనం ప్రార్థన చేయాలని నేను ప్రేరేపింపబడుతున్నా. మన ఇరు రాష్ట్రాల్లో మనం చూసినప్పుడు చాలా అలజడి ఉంది. మరి మీకు దాని గురించి ఉన్న శ్రద్ధ చింత ఉన్నదనే నేను భావిస్తున్నాను. మనం నివసించే ప్రదేశంలో దేవుని సమాధానం ఉండాలని దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఆశించాలి, కోరుకోవాలి, ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి. చాలా అల్లకొల్లలో మీరు యూట్యూబ్ తెరిస్తే తెలుస్తుంది, అక్షరాలు కూడా మీకు కనబడుతుంది, చూస్తున్నారు, వింటున్నారు. మరి యేసు ప్రభువును కలిగిన వారుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, దేవుని వాక్యం ఎరిగిన వారుగా మనం ఏ విధంగా స్పందించాలి? ఈ ప్రస్తుత ఆందోళనకరమైన పరిస్థితులు, అల్లర్లు. మరి ప్రార్థించే బాధ్యత తప్పకుండా ప్రతి విశ్వాసికి ఉంది. నాకేం తెలియదు, నాకేంటి, నాకేం పట్టు అనకూడదు. యూ హ్యావ్ టు ప్రే ఫర్ బోత్ స్టేట్స్, ఆంధ్ర అండ్ తెలంగాణ. ప్రత్యేకమైన విజ్ఞప్తి ప్రభుదాసురాలుగా నేను ఇవ్వాలని ఆశిస్తున్నాను. వాక్యం ఏమంటుంది? వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇలాంటి పరిస్థితులను వాక్యానుసారంగా ఎదుర్కోవాలి, దేవుని చిత్తం ఏంటి, మన చిత్తం ఏంటి, ఇవన్నీ కూడా విశదంగా దేవుడు నాకు బయలుపరిచినట్లు మీరు ప్రార్థన చేయండి. అంటే అనూహ్యమైన కోణాల్లోకి వెళ్ళిపోతుంది ప్రస్తుత వాతావరణం. మనం ఊహించని పరిమాణాలకు వెళ్ళిపోతే మరి ఈ రాష్ట్రాలకు క్షేమం లేదు. ఈ సంగతి నాకు 2 సంవత్సరాల ముందే దేవుడు బయలుపరిచినాడు. ఎందుకు కానీ రానున్న కీడును ముందే బయలుపరుస్తాడు నాకు. అప్పటి నుండి నేను మాంసాహారాలు మానేసినాను. సాత్వికమైన భోజనంతో ఒక పూట ఆహారం కూడా మానేసి ప్రజల క్షేమం నిమిత్తం, దేవుని సేవకుల క్షేమం నిమిత్తం, సంఘాల క్షేమం నిమిత్తం ప్రార్థన చేయమని ఆదేశం ఉంది. కాబట్టి ఆ ప్రార్థన నా గుండెలో ఎప్పుడూ మండుతూనే ఉండేది. అయితే మీకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ కుటుంబాల క్షేమం కొరకు మీరు ప్రార్థిస్తున్నారు, పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారు, మీ వ్యక్తిగత జీవితాల కొరకు ప్రార్థిస్తున్నారు, ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తున్నారు. మీకు పెద్ద లిస్టే ఉంటుంది ప్రార్థన. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాల కొరకు ప్రార్థించాలని నా మనవి. అది కాకుండా దేవుని బిడ్డల క్షేమం కొరకు ప్రార్థించండి, సేవకుల క్షేమం కొరకు ప్రార్థించండి. నార్త్ ఇండియాలో భయంకరమైన హింసాకాండం జరుగుతూనే ఉంది. స్వాతంత్రం లేదు, అణిచివేత ఉంది, సువార్త ప్రకటనకు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ చూసి చూడనట్టు ఉంటే మనము జవాబుదారులమే. మనము క్షేమంగా ఉండాలంటే మన నాయకుల కొరకు ప్రార్థించాలి. అంటే క్రైస్తవ నాయకుల కొరకు మాత్రం కాదు, దేశ నాయకుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ఇది దేవుని దృష్టికి విలువగలదని పౌలు తన పత్రికలో 1 తిమోతి 2వ అధ్యాయం 1 నుండి 3 మీరు చదివితే సంపూర్ణ మాన్యత కలిగి మనం దేవుని దృష్టిలో యోగ్యులై ఉండాలంటే తప్పకుండా నీవు ప్రార్థన చేయాలని ఆదేశము వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో తప్పకుండా పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థించమన్నది. ఎవరి పరిశుద్ధులు? రక్షణ పొందిన జనమంతా పరిశుద్ధులే. విశ్వాసుల క్షేమం కొరకు ప్రార్థించాలి. దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్న వారి క్షేమం కొరకు ప్రార్థించాలి. ఎన్నో ప్రయాణాలు చేస్తారు, ఎంతో మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు దేవుని చిత్తానుసారంగా ఉండాలి. జ్ఞానం కలిగి వారు నోరు తెరవాలి. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుంటే కట్టుదిట్ట లేకుండా మాట్లాడుతున్నారు. వాక్యంకు అనుగుణంగా లేదు వారి మాటలు. మరి దేవుని సేవకులే, యవనస్తులు ఆవేశంతో మాట్లాడితే మరి ఎట్టి పరిమాణాలకు దారి తీస్తుంది? క్రైస్తవుల క్షేమం ఉంటుందా? నెమ్మదిగా దేవుని సేవ చేసేవారు వారు ఏ విధంగా సేవకులు ముందుకు సాగగలుగుతారు? అనుకున్నని కీడు వారికి కూడా వచ్చి పడుతుంది కదా. మరి సంఘ బాధ్యత ఏంటి? విశ్వాసుల బాధ్యత ఏంటి? తప్పకుండా మీరు ఒక్క పూట ఆహారం మాని, మరి సుఖభోజనం మాని, ఈ కార్యం చాలా ఇట్స్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం. ఐఎమ్ టెలింగ్ యూ, ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతున్నాను. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా పలకండి మాట. అంటే దీనికంటే ముఖ్యమైంది లేదు.
అన్నిటికంటే ముఖ్యంగా నీ సొంత అవసరాల కంటే, నీ కుటుంబం కంటే, నీ భార్య బిడ్డల కంటే, నువ్వు చేసే పనుల కంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి కొరకు ప్రార్థన చేయమనుంది? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. మంచిదంట. మన రక్షకుడైన ప్రభు దృష్టికి ఇది అనుకూలమైనది అని రాస్తుంది. మరి ఎజెకియల్ గ్రంథం 22:30లో కూడా ఒక మాట ఉంది, నేను దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందులో నిలిచి దేశం కొరకు విజ్ఞాపన చేసేవాడు ఎవడున్నాడని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడంట. అంటే మీరు నిలబడాలి ఈ పరిస్థితి కొరకు. మరి దేవుడు ఇలాంటి శిలువ ధ్యాన దినాలు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మనకి ఇచ్చినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దెర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ కంట్రోల్. దేవుడు తన నియంత్రణలో తెచ్చుకోలేని ఏ కార్యం లేదు. దేవుడు అన్నిటి మీద ఆధిపత్యం చేస్తున్నాడు కాబట్టి ప్రార్థన చేయాలి. నేటి యవన సేవకులకు ఒక ఆత్మీయ తల్లిగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నీ తెలుసు అని అనుకోకూడదు. ఎప్పుడు పౌలంతటి భక్తుడే అనుకోవడం లేదు, నేను అన్నీ తెలిసినవాడనని, నేను ఇదివరకే అన్నీ పట్టుకున్నవాడని నేను అనుకోను అంటున్నాడు. ప్రార్థనా శక్తి ప్రతి యవన సేవకునుకుంటే వారు జాగ్రత్తగానే వ్యవహరిస్తారు. వారి హృదయం ప్రేమతో నింపబడుతుంది. మనం ఏ పరిచర్య చేసినా అది కలహంతో, కయ్యాలతో, మన శక్తి ఎంత, మీ శక్తి ఎంత అని వాగ్వాదములతో మనం దేవుని రాజ్యం కట్టలేం. హౌ కెన్ వి బిల్డ్ గాడ్స్ కింగ్డమ్ విత్ సో మచ్ స్ట్రైఫ్ విత్ అవర్ ఓన్ విజ్డమ్? ఒక దేవుని సేవకుడు ఎంత అనుకోగలిగి ఉంటాడు? ఎవడైనా నన్ను వెంబడింపగోరితే వాడు ప్రతిదినము తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పలేదా? ఇది సిలువ మార్గం అని మనకు తెలియదా? ఈ శ్రమలన్నీ మనకేమన్నా వింతనా? ఇది పరిశుద్ధ గ్రంథంలో 1000 సంవత్సరాల ముందే రాసలేదా? మరి సేవలో వచ్చే శ్రమలు అనుభవించడానికే కదా దేవుడు మనల్ని పిలుచుకుంది. తన రాజ్యం కట్టడం అంత సునాయాసమా? ఎంత స్పష్టంగా యేసు ప్రభు చెప్పినాడు, నేను నిందించే వారి కొరకు, హింసించే వారి కొరకు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికి నీ మీద దుర్వార్తలు ప్రచురించే వారి కొరకు, నేను నానా అవస్థలు పెట్టే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అట్టి శ్రమల్ని కలిగితే ఆనందించమన్నాడు. శత్రువులను సహా ప్రేమించమన్నాడు. పగవారిని కూడా ద్వేషించొద్దన్నాడు. యేసుక్రీస్తు చూపిన గొప్ప ప్రేమ మన హృదయంలో మండాలి కదా. దేవుడు అల్లరికి కర్తనా? మీరే చెప్పండి. దేవుడు అల్లరికి కర్తనా? దేవుడు ఎప్పుడు అల్లరికి కర్త కాదు. దేవునికి మనం అప్పగించాలి, సమస్తమైన న్యాయంగా జరిగిస్తాడని నమ్మి ప్రార్థన చేయాలి. వివాదాలు రెచ్చిపోయి మాటలు తూటాలతో ఏది సాధించలేం. మనం దేవుని బలిష్టమైన రెక్కల క్రింద మనం ప్రార్థనా శక్తితో సాధించగలుగుతాం. అందుకే యేసు ప్రభు చెప్పినాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అవును, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందని పరిశుద్ధ గ్రంథం మనకు చాటిస్తుంది. శ్రమల్లో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఉంది, వారు ఆదిమ సంఘము శ్రమలను ఎలా ఎదుర్కొందని. వారందరూ కలిసి ప్రార్థించినప్పుడు వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. వారు కత్తులు పట్టుకోలేదు, కటార్లు పట్టుకోలేదు, మాటల యుద్ధం లేకుండింది, పోటాపోటీ లేకుండింది, యూట్యూబే లేకుండింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యూట్యూబ్ అనే మాధ్యమం దొరికింది, ఇష్టం వచ్చినట్లు దాన్ని వాడుతున్నారు. ఎందుకు ఇంత ఆగ్రహం? ఇది దేవుని నుండి వచ్చిన జ్ఞానమేనా? నేను అడుగుతున్నాను, మీ ఆవేశంతో ఇతరులకు ఎందుకు ఇబ్బంది కలిగజేస్తున్నారు? మీరు దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు గడుపుతున్నారు ప్రార్థనలో? మీరు ప్రార్థన చేసేవారైతే ఇలాంటి పనులు చేయరు ఎప్పుడు. నేను వాక్యం నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక పైనుండి వచ్చే జ్ఞానం గురించి భక్తుడు తెలియజేస్తున్నాడు. యాకోబు 3వ అధ్యాయం 13 నుండి నేను చదువుతున్నాను. నేను ఒక ఆత్మీయ తల్లి స్థానంలో మాట్లాడుతున్నాను. 33 సంవత్సరాల సేవానుభవంతో మాట్లాడుతున్నాను. అల్లాటప్పగా నేను మాట్లాడడం లేదు. నాకు కూడా ఈ మధ్యలో జరిగిన కార్యం గురించి చాలా గాయపడినాను, చాలా బాధ ఉంది, కన్నీళ్ళు ఉంది. ఒక యవన సేవకుని పోగొట్టుకున్నామంటే నా గుండెలో కూడా గాయాలు ఉన్నాయి. నేను ఏడుస్తూ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాకు ఉంది శ్రద్ధ, నాకు ఉంది క్రైస్తవ
విశ్వాసుల గురించి ఉన్న బాధ్యత. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? యాకోబు పత్రిక 3:13 నుండి చదువుతున్నాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. ఎందుకండి మీకు ఈ కోపాలు తాపాలు? నాకు అర్థం కావడం లేదు. నీలో వాక్యం ఉన్నది, నువ్వే ఎక్కువ జవాబుదారివి. యు ఆర్ మోర్ అకౌంటబుల్ టు గాడ్ బికాజ్ యూ హ్యావ్ వర్డ్ హిడ్ ఇన్ యువర్ హార్ట్. దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు, ఎందుకంటే నీకు వాక్యం ఉంది. నువ్వు యేసు ప్రభు రక్తమందు విమోచింపబడినవాడు. నీవు ఒక కారణ జన్మనివి. నేను దేవుడు పిలుచుకున్నాడు దీని కొరకు కాదు, అనేక ఆత్మలను వెలుగులో నడిపించడానికి. వై ఆర్ యూ మిస్యూజింగ్ యువర్ టాలెంట్ అండ్ అనాయింటింగ్? ఎందుకు ఈ డిబేట్లు నన్ను అడిగితే? ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్స్? ఎందుకండి ఈ కలహాలు? ఎందుకండి ఈ కయ్యాలు క్రైస్తవ లోకంలో? ఏం ప్రశ్న, ఏం జవాబు? ఇది అన్ని ప్రశ్నలకు జవాబు కదా? హల్లెలూయా. ఆల్ యువర్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ హియర్. నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదా ప్రజలను వెలుగు మార్గంలో నడిపించడానికి? నీ వంతు నీవు కృషి చేస్తే కన్నీళ్లతో విత్తు అంటున్నాడు ప్రభు. కయ్యాలతో విత్తుమనడం లేదు, కన్నీళ్లతో విత్తు. నువ్వు సంతోషంతో పంట కోస్తావు. కన్నీళ్ళు కార్చడానికి శక్తి లేదు. నోరు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా. జాగ్రత్త, జీవ మరణములు నీ నాలుక వశంలో ఉంది. వై ఆర్ యూ ఇన్వైటింగ్ ట్రబుల్ ఫర్ యూ అండ్ ఫర్ అదర్స్? ఇతర దేవుని సేవకులు సమాధానంగా దేవుని సేవ చేయడానికి కూడా వీలుగానంత కీడు కొని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఎందుకని నేను అడుగుతున్నాను. చేతిలో నల్లటి పుస్తకం పెట్టుకున్నావు, గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. చేసే పనులు ఇవేనా? నీ ద్వారా ఎవరికైనా సమాధానం వస్తుందా? నీ ద్వారా ఎవరికైనా వెలుగు మార్గం బయలుపరచబడుతుందా? వై డోంట్ యూ ప్రే ఫర్ పీపుల్ హూ అక్యూజ్ యూ? నేనైతే నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. అంటే నాకు ప్రేమ కూడా ఉంది వారిపైన. వాళ్ళు ఎంతగా మనకు కీడు ఉద్దేశించిన, ప్రభు మనకు నేర్పించిన పాఠం, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దన్నాడు. మేలు చేత కీడును జయించమన్నాడు. శత్రువులను ప్రేమించమన్నాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇట్టి బోధ ఈ లోకంలో ఎవరు చేయలేదు. ఈ మార్గంలో పిలుచుకున్నాడు దేవుడు మనల్ని. మనం ఎందుకు ఇలాంటి లోకస్తుల్లాగా లోక జ్ఞానం చేత గెలుద్దామని అనుకున్నారా? మీ గొయ్యి మీరు దోవుకుంటున్నారు, దేవుని రాజ్యానికి అడ్డుగా నిలబడుతున్నారు. యథార్థంగా మరి దేవుని పిలుపు పొందుకొని అన్నీ విడిచిపెట్టి దేవుని సేవకులు నిలబడే వారి కొరకు కూడా మీరు కీడు కల్పిస్తున్నారు. కొద్దిగా మీరు ఆలోచించాలని ఒక ఆత్మీయ తల్లిగా మీకు నేను హెచ్చరిస్తున్నాను. యూట్యూబ్ అంతా నిండిపోతుందండి. ఎవరైనా ఈ సేవకులు కొన్ని గంటలు మోకాళ్ళ మీద ఉండి ఈ ప్రజల కొరకు, నశించే ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నారా? ఆనాడు ఇర్మియా ప్రవక్త ప్రార్థించలేదా? ఆయన పేరే కన్నీటి ప్రవక్త. నశిస్తున్న ప్రజల కొరకు అహోరాత్రులు ఆయన కన్నీళ్లు గార్చి ప్రార్థించినాడు. ఇటు కన్నీటి ప్రవక్తలు ఎక్కడున్నారు? కన్నీళ్లు గార్చే సేవకులు ఎక్కడున్నారు? వాళ్ళ స్వశక్తి, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ మరి చాతుర్యము, వాక్శక్తి ఇవన్నీ ప్రదర్శించడానికి నీకు యూట్యూబ్. ఎన్ని బాధలు ప్రజలు అనుభవిస్తున్నారు. పగ తీర్చిన నీ పనా? నేను అడుగుతున్నాను. అదే నేర్పించినాడా యేసు ప్రభు? యుద్ధం ఎవరిదన్నాడు? నమ్ముతున్నావు కదా మరి, పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకొని తిరుగుతున్నావు సేవకురాల్లాగా. యుద్ధం నీది కాదు, యుద్ధం యెహోవాది. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ప్రతీకారం ఎవరికి చెందినది? దేవునికే చెందినది. ప్రార్థన చేయి. వాళ్ళలో వాక్యం లేకుంటే నీలో ఉంది కదా వాక్యం. వాళ్ళకి సత్యం ఎరుగుంటే నీలో ఉంది కదా సత్యం. నువ్వు చెప్పేదే సత్యం అని చెప్పి నువ్వు నిరూపించే అవసరం లేదు. సత్యానికి స్తంభాలు అవసరం లేదు. నీ జీవితమే ఒక పత్రికగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు దాన్ని ఒక్కాణించి బల్లగుద్ది నీలో సత్యం ఉందని రుజువుపరిచే ఏ అవసరం లేదు. నన్ను అడిగితే మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు.
వెలుగు ఎప్పుడు ప్రస్తావించుకుంటుందా నేను వెలుగును నువ్వు వెలుగునని? వెలుగు రాగానే చీకటి ఏమవుతుంది? పారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి మీ జీవితాలే సాక్ష్యంగా ఉండాలి. మీ జ్ఞానం ప్రత్యక్షపరచుకోవడానికి ఇతరుల జీవితాలతో మీరు చెలగాటం అవడం అది చాలా అన్యాయం. డోంట్ ప్లే విత్ అదర్ పీపుల్స్ లైఫ్స్ టు ఎగ్జిబిట్ యువర్ ఓన్ విజ్డమ్. పరిశుద్ధ గ్రంథంలో ఇలాగుంది, మీలో జ్ఞాన వివేకం గలవాడేవాడు? యాకోబు 3:13 నుండి చదువుతున్నాను. జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలేను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అని ఉన్నది. ఎటువంటి జ్ఞానం వంటిది? దయ్యముల జ్ఞానం. ఇది వాడొకటంటే వీడొకడు, వీడొకటంటే వాడొకడు. ఇదే పని అనేకు. దివారాత్రం దేవుని వాక్యం ధ్యానిస్తున్నావా నువ్వు? యెహోషువతో దేవుడు సెలవిచ్చిన మాటలు ఎంత అమూల్యమైంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లదు. దివారాత్రం ఏం చేయమన్నాడు? దేవుని వాక్యం ధ్యానించమంటున్నాడు. అన్ని విషయంలో పద్ధతితో క్రమంలో నడుచుకోమంటున్నాడు. అప్పుడు నేను నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటానన్నాడు. దేవుని స్తోత్రం. దయ్యముల జ్ఞానం నింపుకొని దేవుని సేవ చేస్తున్నారు. 16వ వచనం చదవండి. ఏలేనగా మత్సరమును వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఇది నేను చెప్పిన మాటనా? ఏమంటారు మీరు? నేను చెప్తున్నాను ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. మత్సరం ఏం మాటలండి? దేవుని సేవకులు మాట్లాడే మాటలు. నీ తాటా తీస్తా, నేను చంపేస్తా, నేను పొడి చేస్తా, ఇవి మాటలా మాట్లాడేది? ఇది క్రైస్తవులకు తగుతుందా? మీరా రక్షించేది ప్రజలను? మేము చాలామంది చావడానికి సిద్ధంగానే ఉన్నాం. మాకేం కొత్త కాదు ఇది. వీఆర్ బార్న్ టు డై. నేను అందుకే ప్రవీణ్ పగడాల గారి మరణంలో ఒక మాట మాట్లాడినాను. మీకు గుర్తుందా ఏం మాట్లాడినానా? యోహాను సువార్త 12వ అధ్యాయం 24. యేసు ప్రభు చెప్పిన మాట. శ్రమ క్రొత్తది కాదు క్రైస్తవునికి, చావు వింత కాదు క్రైస్తవునికి, ముఖ్యంగా సేవకునికి. ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది, చస్తే అది విస్తారముగా ఫలిస్తుందంట. జీవితంలో చావు తప్పదు. ఇట్ ఈస్ సర్టన్ ఫర్ మ్యాన్ టు డై. ఎనీ టైమ్ డెత్ మే కమ్, బట్ ఇఫ్ యూ డై హీరోయికలీ ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పల్, హతసాక్షిగా చనిపోవడం అంతకంటే భాగ్యం ఏముంది? అంత భయం ఎందుకు చావడానికి? నీ జీవం మనుషుల చేతిలో లేదు, అది దేవుని చేతిలో తన జీవపు మూటలో భద్రపరచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. బిక్కు బిక్కుమని బతికే కంటే వీరమణుల్లాగా నువ్వు బ్రతికినంతకాలం దేవుని సేవకు వెలిగి సేవ చేసి చావడమే మేలు. ఏమి అల్లరి ఇది? ఏమి అల్లరి? నాకు అనిపిస్తుంది ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడు వీళ్ళని చూసి. పైనుండి వచ్చే జ్ఞానం కొరకు ప్రతి సేవకుడు, సేవకురాలు, ప్రతి విశ్వాసి కూడా అడగాలి. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాగుంటుంది? 16వ వచనం చూడండి. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఇప్పుడు జరిగేది ఏంటి? ఇప్పుడు ఏమి మీకు వింటున్నారు యూట్యూబ్లో? గట్టి చెప్పండి. అల్లరి. దేవుడు అల్లరి కర్తనా? అల్లరి ఎక్కడ ఉంటుందో అక్కడ సాతానుడు ఉంటాడు. ఎక్కడ మత్సరం ఉంటుందో, మత్సరం అంటే ఓర్వలేనితనం, వివాదాలు, అక్కడ వివాదం ఉంటుంది. అక్కడ నీచ కార్యం, ప్రతి నీచ కార్యం ఉంటుందట. 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జ్ఞానం ఎవరికి కావాలి? నువ్వేంటి క్రైస్తవత్వాన్ని నిలబెడతావా? నీ మరి మాటలతోట దేవుని రాజ్యం కట్టేది? దేవుని రాజ్యం మాటలతో కాదని ఉంది వాక్యంలో. దేవుని రాజ్యం మాటలు కాదు, భోజనం కాదు, పానీయం కాదు, పరిశుద్ధాత్మ యందలి
ఆనందం. ఎక్కడుంది ఆనందం? దేవుని జ్ఞానం అడగాలి మనం. నేను అల్లరి చేసే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, అందుకే ఈ ధైర్యం నాకు చెప్పడానికి. అల్లరికి కారణమైన వాళ్ళు కూడా నాకు ప్రియులే, ఎందుకంటే వారు కూడా ప్రభు మార్గంలో రావాలని ఆశపడుతున్నాను. పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి ఏ కీడు రాకూడదు. దేవుని కృప అందరి మీద ఉండాలి. ఏ తెగకు చెందినా, ఏ జాతికి చెందినా, ఏ కులానికి చెందినా ప్రభు ప్రేమ మన హృదయంలో నిండుగా ఉంది. ఎలాంటి వారినైనా ప్రేమించడానికి ఉన్నది. అవునా కాదా? మీకు లేదా ఆ ప్రేమ? హల్లెలూయా. వాళ్ళ మీద మనకెందుకు బాధ? నేను ఎప్పుడైతే వాళ్ళు మరి ఇలాగ మనల్ని నిందించి బాధపరిచే మాటల్లో నాకు నిండు ప్రేమ వారంటే, నేను నా డైరీలో పేర్లు రాసుకొని వారి కొరకు చేతుల నుంచి ప్రార్థన చేస్తాను. సౌలు అంతటి వాడిని భక్త కోటికి అపోస్తులుగా మార్చలేదా దేవుడు? నీ విశ్వాసం ఎడిపోయింది. దైవశక్తిని ఎందుకు కించపరుస్తున్నావు? ఏంటి క్రైస్తవులు అంటే ఏంటి? మామూలు వాళ్ళ? యేసు ప్రభువును ధరించిన వాళ్ళు. వాట్ మేక్స్ దెమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్? నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. నీకు ఇతరులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నీ గుండె యేసు ప్రేమతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ కింద పెట్టి యుద్ధాలు చేయి. బైబిల్ చేతులు పట్టుకొని యేసు ప్రభువుకు విరోధమైన కార్యాలు చేస్తే నీకు శిక్షనే ఉంది. నువ్వు ప్రేమించు వారిని. నేను చెప్పినాను మొదట్లో, నీలో వాక్యం ఉన్నది. యు హ్యావ్ ద వర్డ్ ఇన్ యువర్ హార్ట్. యు ఆర్ మోర్ అకౌంటబుల్. నిన్నే దేవుడు లెక్క అడుగుతాడు. నీకు తెలిసినంత సత్యం అందరికీ తెలుసుంటే ఇవి జరగవు కదా. మరి వారి కొరకు నువ్వు ప్రేమతో ప్రార్థన చేయాలి కదా. ఎందుకు ఈ వివాదం? ఎందుకు ఈ రచ్చ? ఇలా చేయమని ఎక్కడుంది వాక్యంలో? నువ్వు వాక్యాన్ని ప్రూవ్ చేయాలని లేదు ఇక్కడ. నీ జీవితమే ఒక సాక్ష్యం. హల్లెలూయా. యు లివ్ యువర్ లైఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ పీపుల్ విల్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, మీరందరూ క్రీస్తు పత్రికలు కారా? మిమ్మల్ని చదువుతున్నారు జనాలు. మరి అందుకే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పలకండి మాట. పవిత్రమైన జ్ఞానంతో నింపమని ప్రార్థన చేద్దాం. తర్వాత సమాధానకరమైనది. చెప్పండి మాట. సమాధానకరమైంది. మనం పట్టుకున్నదే సమాధాన సువార్త. ఒకసారి పట్టుకొని చెప్పండి, ఇదేం సువార్త? యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు, నువ్వు లోకానికి వెళ్ళు, సర్వలోకానికి వెళ్ళు, చిచ్చులు పెట్టు, ఆర్గ్యుమెంట్ చేయి. ఎక్కడ చెప్పలేదు. చూడండి, అలాంటివి చేసినందుకే కదా ప్రాణ నష్టమైపోయింది. ఇప్పుడు నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మంచి వార్త, సువార్త అందించమన్నాడు. అవునా కదా? టెల్ ద గాస్పల్. సత్యం అనే ధ్వజాన్ని నీ చేతికి అందించినాడు. సత్యం అనే దట్టి కట్టుకోమన్నాడు. నువ్వు వివాదాల్లో ఇరుక్కోవాలి, నువ్వు ఆర్గ్యుమెంట్ చేయాలి, నీదే సరి అని ప్రూవ్ చేయాలి. ఇది దయ్యముల జ్ఞానం. దేవుని జ్ఞానం గలవారు ఇలాంటి జోలికి పోరు. చావడానికి సిద్ధంగా ఉంటారు అంతే. ఎవరికి ఏమి నువ్వు నూరిపోసే అవసరం లేదు. దేవుడు వారి మనోనేత్రములు తెరిచినప్పుడు వారు రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం. దేవుడు వారి హృదయాలను తెరువని ప్రార్థన చేయి. లవ్ దెమ్ విత్ ఆల్ యువర్ హార్ట్. వై డూ యూ హేట్ పీపుల్ హూ డు నాట్ నో క్రైస్ట్? వాట్ యూ వాంట్ టు ప్రూవ్? జీసస్ నీడ్స్ నో ప్రూఫ్. ట్రూత్ కెన్ స్టాండ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ నీడ్స్ నో సపోర్ట్. సత్యానికి స్తంభాలు అవసరం లేదని మరీ నేను చెప్తున్నాను. సత్యం నిలబడుతుంది. సత్యం భూమి నుండి మొలకెత్తుతుంది. దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిలో. ఐ బిలీవ్ ఇన్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్. యేసును సిలువ వేసినారు, భూస్థాపితం చేసిన 3వ రోజు లేవలేదా? ఆయన లేచినాడు. కాబట్టి అట్టి ప్రభులో మన విశ్వాసం ఉన్నది. సమాధానకరమైన సువార్త మీరు పట్టుకున్నారు. ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానం.
ఇది మృదువైనదంట. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం యొక్క లక్షణాలు చూడండి. ఇది పవిత్రమైనది, ఇది సమాధానకరమైనది, ఇది మృదువైనది, ఇది సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. ఇన్ని క్వాలిటీస్ ఉన్నది మనకు మరి దేవుడు ఇచ్చిన జ్ఞానం. కనుక మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా మన రాష్ట్రంలో గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాను. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. గాడ్ కెన్ డూ వండర్స్. కనుక సేవకులు తమ సమయాన్ని అంతా కూడా ఇలా వ్యర్థం చేస్తున్నారు. దట్ ఇస్ అనదర్ గ్రీఫ్. దేవుని పని చేయ్యా అంటే నీకేం పట్టింది ఇవన్నీ? అరే, క్రైస్తవ నాయకులను కూడా వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. మన కుటుంబాల్లో ఉండే వాళ్ళను మనమే విమర్శిస్తే అది సాతానుకు ఎరవేసినట్టే కదా. మీరు చేసే ప్రతి పని ప్రేమతో చేయాలని వాక్యంలో ఉంది. 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు మీరేం చేయాలి? ప్రయాసపడాలను. ఆత్మ ఫలము, ఫలమనే ఉంది గలతీ 5:22. ప్రేమ నుండి ఉద్భవించే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ ఉన్నాయా? మీలో ఉన్నాయా? లేనందుకే కదా ఈ అల్లరి. అదే చాలా వింతగా అనిపిస్తుంది నాకు. రండి మనమందరం ప్రార్థన చేద్దామని అనడం లేదు. రండి మనమందరం పోయి ముట్టడి చేద్దాం, కొడదాం, తిడదాం, కత్తి కటారి. పరిశుద్ధ గ్రంథంలో లేనిది ఎవరు చెప్పినా వినొద్దండి. నేను అదే చెప్తున్నాను మీకు. వాక్యానుసారంగా ఉందా? లేకుంటే మీరు అలాంటి వీడియోస్ కూడా చూడకండి దయచేసి. నేను మనవి చేస్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ టైం ఆన్ సచ్ వీడియోస్ విచ్ కాజ్ అన్రెస్ట్ ఇన్ యువర్ మైండ్. సమాధానకరంగా ఉండాలని వాక్యం చెప్తుంది. నేను నమ్ముతున్నాను. ఐఎమ్ ప్రేయింగ్. ఐ హ్యావ్ గ్రేట్ అష్యూరెన్స్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ పీస్ ఇన్ బోత్ స్టేట్స్. దేవుని స్తోత్రం. ఈ 2 రాష్ట్రాల్లో దేవుడు సమాధానం తెస్తాడని నేనైతే నమ్ముతున్నాను. ఆయన సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు కదా. ఆయన ఒక్క మాటతో గాలి సముద్రాన్ని అణిచివేసినాడని ఈరోజు నేను నిఖిల్ చర్యానికి ఈ మాట పంపినాను. అక్కడ పెద్ద టోర్నాడో, వారు నివసిస్తున్న ప్లేస్లో పెద్ద సుడిగాలి వస్తుంది. మరి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పంపినారు. అందరూ వణికిపోతున్నారు జనాలు. సుడిగాలి చాలా వడిగా వస్తే ఆ ఇండ్లు ఏవి నిలవవు. కానీ నేను భయపడలేదు. నేను బాబుకు ఒక వాక్యం పంపినాను. మార్క్స్ వార్త 4:39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. దేవుని స్తోత్రం. ఇలాంటి తుఫాన్లు, సునామీలు, టొర్నాడోలు, సుడిగాళ్ళు మన జీవితాల మీద కొడుతూ ఉంటాయి. ఆత్మీయ గోళంలో కూడా కొడతాయి. అది సామాన్యమే. మీకు మహాశ్రమలు కలిగినప్పుడు మీకేదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకూడదని పేతురు తన పత్రికలో అంటున్నాడు. 1 పేతురు 4:వ ఆఖరి పేరాలో చదవండి. గొప్ప శ్రమలు వస్తే వింత కాదంటది. సంఘము పుట్టిందే అగ్నిలో పుట్టిందండి. దేవునికి స్తోత్రం. సంఘముకు శ్రమలు లేని కాలం ఏదైనా ఉందా? మీకు గుర్తుందా? నాకైతే గుర్తులేదు. శ్రమల్లోనే సంఘం పుట్టింది. నేను అందుకే చెప్తాను, అగ్నిలో పుట్టింది, ఎండకు వాడి పోదు. హల్లెలూయా. పుట్టిందే అగ్నిలో పుట్టింది, ఎండకు ఎలా వాడిపోతుంది? కాబట్టి నువ్వు నీ పని చూసుకో. నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్టు బ్రతుకు. ఎక్కువగా నోరు బారేసుకున్నావు అంటే లేని కీడు తెచ్చుకుంటావు. నీకు దేవుడు ఏ పని అప్పగించినాడు? డూ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ. డోంట్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ అదర్స్. నెమ్మదిగా ఉన్న ప్రజలను చిచ్చుపెట్టి రేపే అవసరం లేదు. ప్రార్థనా శక్తిని మించిన మరొక శక్తి లేదు. అంత భారం ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి నీ దేశం కొరకు.
ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేయలేదా? ఇంతకుముందు ప్రవక్తలందరూ హింసింపబడలేదా? ఇది కొత్తనా? దేశ ప్రజలు పాడు కాకున్నట్లు నీ సుఖభోగాలన్నీ మాని మోకాళ్ళ మీద వచ్చి ప్రజలందరినీ ప్రార్థనలో నడిపించు. ఎంత సమాధానం దేవుడు ఇస్తాడో అప్పుడు చూడు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ఆ మాట కూడా చదివి నేను ముగిస్తాను. 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. మా యుద్ధోపకరణములు ఏంటి? దేవుడు అన్నాడా నిన్ను నాలుకతో వాదించు, నీ వాక్శక్తిని ప్రదర్శించు, కొట్టు, తిట్టు, చెడ్డ మాటలు పలుకుమని ఎక్కడుందండి బైబిల్లో? ఇష్టం వచ్చినట్లు నాలుక ఆడిస్తారా సేవకులు? సేవకులకు ఒక శిక్షణ లేదా, క్రమశిక్షణ లేదా అని అడుగుతున్నాను నేను. డోంట్ యూ హ్యావ్ ఎ డిసిప్లిన్ హౌ టు యూజ్ యువర్ వర్డ్స్, వొకాబులరీ? నీ ఆవేశం అంతా చూపెట్టడానిక యూట్యూబ్ ఛానల్? లేనిపోని వివాదాలు రేకెత్తించడానిక? క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోలేదా? అన్యాయంగా ఆయన శ్రమపడలేదా? ఆయన ఎక్కడైనా నోరెత్తినాడా? ఆయన దేవుని చిత్తానికి తను తాను సంపూర్ణంగా అప్పగించుకోలేదా? ఎందుకు ఈ పెరిగితనం? నీతిమంతులు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు, సింహం వలె ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ధైర్యమే పరిశుద్ధాత్మ యొక్క లక్షణం. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, యు నెవర్ ఫియర్ ఎనీథింగ్. నీకు ఆ ధైర్యం ఉంటుంది. జీవించడానికి ధైర్యం ఉంటుంది, చావడానికి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే నీ పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనం ఆ పాట పాడుతాం కదా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము గలవే ఉన్నవి. ఎస్, హల్లెలూయా. సిలువదారిలో ఉన్నాము. యేసును నమ్మిన ప్రతి ఒక్కడు కూడా సిలువదారిలో ఉన్నాడు. అది మర్చిపోకూడదు. పేతురు తన పత్రికలు అంటున్నాడు, అది కూడా నేను చదివి మీకు తెలియజేస్తాను. 1 పేతురు 2వ అధ్యాయము 19 చదువుతున్నాను. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును. అది కీడవుతుంది అన్నాడా? ఏమవుతుంది? అది హితమవుతుందంట. అన్యాయంగా శ్రమ పొంది దేవుని గురించిన మంచి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి ఘనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇది మన కాలింగ్, ఇది దేవుని స్తోత్రం. ఇదే నీ పిలుపు. మేలు చేసి కీడు అనుభవించడానికే పిలువబడినావు నువ్వు. ఏదో శాల్వాలు కప్పుకోవడానికి, పూల గుచ్చలు పట్టుకోవడానికి, శబాష్ అనిపించుకోవడానికి కాదు. ఇది సిలువదారి. అందుకే సిలువెత్తుకొని నువ్వు ప్రతిదినం ఆయన వెంబడించాలి. అందుకే మరణమైనను జీవమైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడబాపనేరదు అంటున్నాడు. హల్లెలూయా. వెదర్ ఇట్ ఇస్ లైఫ్ ఆర్ డెత్, యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండ్ ఇట్ విల్ నాట్ సెపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మరి ఇక్కడ రాస్తున్నాడు కదా, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించడం మీకేమి ఫలం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడం దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే? ఇందుకే మీరు పిలువబడితే. దిస్ ఈజ్ యువర్ కాలింగ్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. ఎవరి మాదిరిలో మనం నడుచుకోవాలి? క్రీస్తు మాదిరి. క్రీస్తు మాదిరి చాలా ఎక్సలెంట్. ఎంత వివరించిన 40 రోజులు సరిపోదు. నాకు అనిపిస్తుంది ఇంకో 40 రోజులు నాకీ ప్రభు అని అడుగుతున్నాను. ఎందుకంటే ఎంత చెప్పినా తరగదు యేసు ప్రేమ. ఎంత చెప్పినా, ఎంత వివరించినా యేసుని గురించి
తరిగిపోదు కదా. మొదటి మాట సిలువలో వ్రేలాడుతూ యేసు ఏం పలికినాడు? ఆయన వీళ్ళందరూ నన్ను అన్యాయంగా బాధించినారు, వీళ్ళందరూ నశింపజేయమన్నాడా? తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఏం చేస్తున్నారో తెలియదా వాళ్ళకు? నాకు అనిపిస్తుంది, ఏం ప్రార్థన చేసావు ప్రభా నువ్వు? వాళ్ళకి తెలియదా? పొడుస్తుంటే మేకులు మరి కొయ్యకు వేసి మేకులతో నిన్ను మరి బంధించి వ్రేలాడదీస్తే, కొరడాతో కొడుతుంటే, ముళ్ళమకీటం నీ తల మీద అమర్చి రక్తమంతా దేహం నుండి కారిపోతుంటే వాళ్ళకి తెలియదా? తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించు. వాళ్ళకి తెలియదు లోకరక్షకునిగా యేసు ప్రభు వచ్చినాడని. అందుకే అంటారు ఆ మాటలని, క్షమించాలి. వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు. అన్నీ తెలిసిన వాళ్ళని లెక్క అడుగుతాడు. నేను చెప్తున్నాను కదా, తెలియని వాళ్ళని దేవుడు ఏం అడగడు. వాళ్ళ నమ్మకం వాళ్లకు, నీ నమ్మకం నీకు. నీవెందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు రుజువుపరిచే అవసరం ఏం లేదు. నీవే ఒక రుజువుగా నిలబడు, నువ్వే ఒక రుజువుగా నిలబడు. నువ్వేంటి రుజువు చేసేది? దీనికి ఏ రుజువు అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దిస్ ఇస్ ద ట్రూత్ అండ్ ఇట్ నీడ్స్ నో సపోర్ట్, నో ఆర్గ్యుమెంట్, నో డిబేట్. దీన్ని వాడండి ప్రూవ్ చేసేది. సత్యానికి ఏం ప్రూఫ్ కావాలండి? సత్యం చాటించమన్నాడు, సత్యం కొరకు నిలవమన్నాడు, సత్యం కొరకు హతసాక్షిగా అమ్మన్నాడు. ఇక అంతకంటే మించింది లేదు ఇక్కడ. ఇది సత్యం. మరి అందుకే అంటున్నాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటని ఏ కపటము రాలేదు. ఏ కపటం లేకుండానంటే యేసు ప్రభు సిలువను మోసినాడు, ఏ కపటం లేదు. ఈనాటి సేవకుల నోరు చూస్తే కంపు, చెడ్డ మాటలు, బూతులు. శత్రుల మీద ఇలా పడుమని నీకు ప్రభు నేర్పినాడా? మోకరించి ప్రార్థన చేయడం చేత కాదు నీకు, కన్నీళ్లు గార్చడం చేత కాదు. కన్నీళ్లతో విత్తు, సంతోషంతో పంటకొస్తావు. ఎందుకు ఇలాగూ చిన్న నిప్పు అడవంతా తగలబెట్టినట్టు కీడుకు కారణమైపోతున్నావు ప్రియ సేవకుడా? నీ స్తోమత ఎంత ఉంది, నువ్వెంత గొప్పవాడో, నీకెంత జ్ఞానం ఉందని నిరూపించడానికి కాదు, ప్రజల జీవితాలతో ఆటలాడుకోకూడదు. హంబుల్ యువర్ సెల్ఫ్. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులయ్యుండు. పెద్దలు చెప్పిన మాట విను. నేను అదే అంటున్నాను. నేను మాట్లాడాలి నా ప్రభు ఇదంతా అంటే, ప్రభు నాకు ఒక వాక్యం గుర్తు చేసినాడు. ఇక్కడే ఉంది, 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. నేను ఈ మాటలు పలకడానికి నాకు తప్పకుండా ఇది దేవుడు నాతో మాట్లాడినందుకే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే 33 సంవత్సరాల సేవా అనుభవం ఉంది, దేవునితో నడిచిన అనుభవం నాకున్నది, దేవుని పిలుపు పొందుకున్న దాన్ని, దైవ సేవ చేసిన అనుభవజ్ఞరాలు. నేను దేవుని సెలవుతోనే ఈ మాట మాట్లాడుతున్నాను. క్రైస్తవులను సంబోధిస్తున్నాను, విశ్వాసులను సంబోధిస్తున్నాను. క్రైస్తవేతరులు కూడా వింటారు ఇది. వాళ్ళకు తెలియజేయాలనుకుంటున్నాను. మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వి లవ్ యూ వెరీ మచ్. మీరు మమ్మల్ని ఎంత బాధించినా వీఆర్ హియర్ టు లవ్ యూ. మమ్మల్ని మీరు ఎన్ని కాని మాటలన్నా మా జీవితం ఊపిరిపోయేంత వరకు మీ కొరకు ప్రార్థన చేస్తాం మేము. మాకు అదే ప్రభువు నేర్పించినాడు. ప్రభు మాకు అదే నేర్పించినాడు. ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది అన్నాడు. తర్వాత ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉంది. చిన్నలారా, 1 పేతురు 5:5, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు. నాకు ఇంకొకటి ఆశ్చర్యం అయ్యేది, ఇంతమంది తలనేర్చిన వృద్ధులు ఉన్నారు క్రైస్తవ లోకంలో, అనుభవజ్ఞులు ఉన్నారు, దీర్ఘకాల సేవ చేసిన వారు ఉన్నారు. ఒక్క మాట వీరి హెచ్చరిక ఇవ్వరు. ఎందుకు? యవన సేవకులు దారి తప్పిపోతున్నారు. తలనేర్చిన వృద్ధులు, పండిన ప్రవక్తలు ఉన్నారు కానీ నోరు తెరవరు. Why don't they open their mouths and instruct the young preachers? నానా ఇట్లా కాదు కొడుక, వాక్యం ఇలాగ అంటుంది, నువ్వు ఇలాగ ప్రవర్తిస్తున్నావు, ఇది నీకు మాత్రం ముప్పు కాదు, క్రైస్తవ ప్రపంచానికే ముప్పు అని చెప్పడానికి ధైర్యం లేదా? చాలదా? ఇన్ని సంవత్సరాలు బ్రతికినారు మీరు, 70-80 ఇంకా బ్రతుకుతారా? ప్రభు కొరకు చావడానికి సిద్ధంగా ఉండండి. హల్లెలూయా.
చిన్నలకు మీరు బుద్ధి చెప్పండి. ఇక్కడ పేతురు అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు ఏం చేయాలి? లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. హల్లెలూయా. అంటే యవన సేవకులందరినీ నేను గౌరవిస్తున్నాను. ఐ లవ్ దెమ్. తల్లి గర్భంలోనే దేవుడు మేము ఎన్నుకున్నాడు. మీ వాక్శక్తి, మీ వాగ్ధాటి, మీ సామర్థ్యం చూస్తే నేనే కొన్నిసార్లు వింతపోతాను. ఇంతగా దేవుడు దీవిస్తాడా వీళ్ళను? కానీ యు ఆర్ మిస్యూజింగ్ యువర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. దేవుని వరములను మీరు దాని సరైన విధానంలో దేవుని చిత్తంలో వాడుకోవడం లేదు. అదే నా బాధ. ఇది వినండి, ఫార్వర్డ్ చేయండి అందరికీ. దేవుని మాట పలుకుతున్నాను నేను. పెద్దలు చెప్పినప్పుడు వినాలి. అది మీకు దీవెనకరం. అనుభవంతో చెప్తారు, చరిత్రలు చదివి చెప్తారు, పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య జ్ఞానంతో మాట్లాడతారు వాళ్ళు. ఇది సరైన పద్ధతి కానే కాదు. జ్ఞానము ఉప్పొంగుతుందంట. 1 కొరింథీ తీయండి, మీరు తెలుసుకోండి, మీరు కూడా చెప్పండి. 1 కొరింథీ 8వ అధ్యాయము. జ్ఞానము ఉప్పొంగజేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను. హల్లెలూయా. నాకు ఇంత తెలుసు, నాకు వేదాలు తెలుసు, నాకు ఆ గ్రంథం తెలుసు, ఈ గ్రంథం తెలుసు. ఏం సాధించినావు ఇన్ని గ్రంథాలు చదివి? ప్రేమతో బ్రతకడమే రాదు నీకు. వాక్యము వినని వారికి ప్రేమతో అందించాలని తెలియదు నీకు. వాక్య జ్ఞానం కూడా లేదు. యుద్ధమాడమని ఎక్కడ లేదు, పగ తీర్చుకోమని ఎక్కడ లేదు. ప్రతీకారం దేవుని చెందిందని ఉంది. మనం చేసేదేంటి? నీకు జ్ఞానం ఉన్నదని నువ్వు ఉప్పొంగుతున్నావు. జ్ఞానం ఉప్పొంగుతుంది ఎప్పుడు? అంతులేని పరిమాణాలకు నిన్ను నెట్టుకొని వెళ్ళిపోతుంది. కీడు సంభవిస్తుంది నీకు. కానీ ప్రేమ, నిండు దైవ ప్రేమ నీ హృదయంలో ఉంటే అది అందరికీ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పినాను, నీకు సుఖంగా ఉండాలనా, నెమ్మదిగా ఉండాలనా, ప్రేమతో నా హృదయం నింపుమని ప్రార్థన చేయి. జ్ఞానంతో కాదు. ఇది దయ్యముల జ్ఞానం. ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా. అది సమాధానకరమైనది, అది విలువైనది, యోగ్యమైనది, లాభకరమైనది. అట్టి జ్ఞానంతో నన్ను నింపమని ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇంకో మాటను చూడండి. ఒకడు తనకేమైనాను తెలియను అనుకొని ఉంటే, ఇప్పుడు ఇదే కీడు అన్నమాట. క్రైస్తవ ప్రపంచంలో యవన సేవకులు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. సోక్రటీస్ అనే ఒక మహాజ్ఞానిని అడిగినారంట, ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుండి వచ్చిందని. ఆయన అన్నాడంట, ఆల్ ఐ నో ఈజ్ ఐ నో నథింగ్ అన్నాడంట. నాకు అన్నీ తెలుసు అని మీరు అనుకుంటున్నారు, నాకు ఒకటే తెలుసు, నాకేం తెలియదని. ఇప్పటి యవన సేవకులు అనుకుంటున్నారు మాకు అన్నీ తెలుసు, నీకేం తెలియదు. తెలిసిన వాళ్ళని అడగని, లేకుంటే కన్ను తెరిచి వాక్యం చదవండి. నేను అమ్మని అనుకోండి, నా మీద మీరు కోప్పడినా పర్వాలేదు, నాకు మీ అమ్మని అనుకోండి. నన్ను వాక్యం ఇచ్చినాడు దేవుడు, నాకు అనుభవం ఇచ్చినాడు, నాకు సేవనిచ్చినాడు. మాకు 100 సంవత్సరాల సేవ పరిచర్య ఉంది మా జీవితంలో. మా నాన్నగారు 65 సంవత్సరాలు సేవ చేసినాడు దైవ సేవకునిగా. నేను ఇప్పుడు 33 సంవత్సరాలు, దాదాపు 100 years మినిస్ట్రీ ఉంది నా బ్యాకింగ్లో. నేను మాట్లాడే మాటలు అలక మాటలు కావు. నా తండ్రిని చూసి నేర్చుకున్నాను ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా చీకటిలో ప్రభు కొరకు ప్రకాశించాలని. ఒకరోజు ఒక సేవకుడు వచ్చి మా నాన్నగారిని 1.5 గంటలు తిట్టినాడండి. కారణం లేదు, ఏం లేదు. వాళ్ళ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ బాప్తిసం తీసుకున్నాడు నాన్నగారి చేతుల మీద. ఇక నాన్నగారిని ఎట్టా తిట్టినాడని నేను ప్రత్యక్ష సాక్షిని. మా నాన్నగారు వదకు తేబడు గొర్రెపిల్ల తల వంచుకొని ఉన్నాడు. తిడుతూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు. 1.5 గంటన్నర. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు బ్యాంకుకి పోయే టైం అయింది. ఏంటి ఇంత తిడుతున్నాడు? మా నాన్నగారికి నెక్స్ట్
రూమ్లో నేనున్నాను. ఇంత తిడితే ఒక్క మాట అన్నాడేంటి? తిట్టి 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 అతనికి అలసిపోయి నోరు నొప్పిలేసి వెళ్ళిపోయినాడు. నేను పోయినా నాన్నగారి దగ్గర, నాన్న నీకు అసలు ఇంత కూడా రోషన్ లేదా? ఇంత తిడితే ఒక్క మాట ఎందుకు జవాబు చెప్పు? నాన్న ఒక చిరునవ్వుతో స్లైట్ స్మైల్తో నన్ను చూసి ఇట్లా అన్నాడు, నేను ఆయన పూర్తిగా క్షమిస్తాను, ఆయన నన్ను అర్థం చేసుకోలేదన్నాడు. ఐ ఫర్గివ్ హిమ్ టోటలీ బికాస్ హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ మై మైండ్. నన్ను అర్థం చేసుకోలేదు, అందుకే తిడుతున్నాడు. నేను పూర్తిగా అతన్ని క్షమిస్తున్నాడు. నేను సిగ్గుతో తిరిగి వచ్చిన. ఎంత గొప్ప పాఠం నేర్చుకున్నానంటే నిజంగా ఏ యూనివర్సిటీలో చదివిన ఆ జ్ఞానం అయితే దొరకదు. 2 రోజుల్లో ఆయన తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చి మా నాన్నగారు పాదాల మీద పడ్డాడు. ఏడ్చి 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 మా నాన్నగారు పాదాలు తడిచిపోయిందండి. ఒక దైవజనుని, ఒక యథార్థవంతుని నేను గాయం చేసినా, నాకు నిద్ర పట్టడం లేదన్నాడు. కాళ్ళు గట్టిగా పట్టుకొని ముద్దాడినాడు, క్షమాపణ అడిగినాడు. మా నాన్న తల మీద చేయి పెట్టి ఆయన ఈ చెంపకు ఆ చెంపకు ఇన్ని మాటలు తిట్టిన వ్యక్తి చెంపలకు 2 చెంపలకు ముద్దు పెట్టి పంపించినాడు. దీవించి దేవుని స్తోత్రం. ఇదే కదా క్రైస్తవత్వం అంటే. దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఇదే యేసు ప్రభు మనకు నేర్పించినాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు, మేలు చేత కీడును జయించు. నీకు అన్నీ తెలుసని అనుకోకూడదు. జ్ఞానం ఉప్పొంగుతుందంట, మెదడు వాసిపోతుంది నీకు జ్ఞానం జ్ఞానం అని చెప్పి పిచ్చి కార్యాలు చేస్తావు నువ్వు. పైనుండి వచ్చి దిగి వచ్చే జ్ఞానం కావాలని మోకాళ్ళ మీద ఉండి అడుగు దేవుని. అందుకే ఒకడు తనకు అన్నీ తెలుసని అనుకుంటే తాను తెలుసుకోనవలసినట్టు ఇంకా నువ్వు ఏమీ తెలుసుకొనని వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ముద్రించబడుగాక మీ హృదయాల్లో. 1 కొరింథీ 8:3. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల, ఇఫ్ యూ లవ్ గాడ్ యూ నీడ్ నాట్ ఫియర్ ఎనీథింగ్. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల వాడు ఎవరికి ఎరుకైన వాడు? దేవునికి ఎరుకైన వాడు. హల్లెలూయా. నీకు ఇంకా ప్రొటెక్షన్ ఏమి కావాలా? నీకు ఎవరు అవసరం లేదు. దేవుని యందు భయభక్తులు గల వారికి తన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయంట. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నేలకు రాలదు నా సెలవు లేకుండా. ఎందుకు భయపడుతున్నారు మీరు? బిక్కు బిక్కుమని ఎందుకు బ్రతుకుతున్నారు? ఒక్క దినమన్న బ్రతుకు దేవునికి మహిమ తెచ్చే రీతిగా. నువ్వు బ్రతికినా నువ్వు చచ్చినా లెట్ గాడ్స్ నేమ్ బి గ్లోరిఫైడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన మహిమ నిమిత్తమే మనల్ని ఆయన సృజించుకున్నాడు. నాకు లేదా దుఃఖం దైవజనుడు చనిపోతే? నా గుండె ఇలాగ అవిసిపోతుంది ప్రతిసారి యూట్యూబ్లో ఆ చక్కని ముఖం చూసినప్పుడు. ఇంత చక్కని యవనస్తుని ఈ లోకం ఉండి పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆయన నా దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక తోటమాలి తన మరి ఆయన పెరట్లోకి వచ్చి పూల మరి చెట్లన్నీ చూస్తూ ఉంటాడు. అందమైన ఒక పువ్వును తెంపుకున్నాడు. ఎవరు అడుగుతారండి ఆయనను? తోట ఎవరిది? యజమానిదే కదా, తోట యజమానిది. ఆయన తెంపుకున్నాడు పువ్వు. ఇప్పుడు దానికి బాధపడే అవసరం, దుఃఖపడే అవసరం ఉన్నది. దుఃఖం అందరి గుండెల్లో ఉంది. కానీ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. యేసుప్రభు ముందే చెప్పినాడు, అడ్డగోలిగా సేవ చేయొద్దన్నాడు. మీరు సేవ చేస్తే పాములా ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. పాముల వలె వివేకం కలిగి, పావురం వలె నిష్కపటమై ఉండాలి. గొర్రెలు అంటున్నారు, నీకెందుకు అంత రోషం? యేసుప్రభే అన్నాడు, మీరెవరు? గొర్రెలు, నేను మీ కాపరిని. యేసుప్రభు అనలేదా మనల్ని గొర్రెలని? అంత ఫీల్ అయ్యే అవసరం లేదు. నాకైతే సంతోషం, అబ్బా మన సహోదరులు ఇప్పుడైనా గుర్తించినారు మేము గొర్రెలమని, మాకు ఒక కాపరి ఉన్నాడా. హల్లెలూయా.
కాపరి లేని గొర్రెలము కాము. నీకు కీడు రావాలంటే కాపరిని దాటుకొని రావాలి. తన గొర్రెలకు ముందుగా నడుస్తున్నాడు ఈ కాపరి, ఈ మంచి కాపరి. నీకు జీవం ఇస్తున్నాడు, సమృద్ధి అయిన జీవం ఇస్తున్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెట్టినాడు? ప్రాణం పెట్టినాడు. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన సేవ నమ్మకంగా తుది శ్వాస వరకు సేవ చేస్తూ వెళ్ళు. ఆటంకాలు వస్తే ఎదుర్కో, కష్టాలు వస్తే సహించు, సిలువ మోయాలంటే మోయి, అంతవరకు నమ్మకంగా ఉండు. అందరూ ఒకసారి లేచిలోండి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మన సేవకులందరి కొరకు, మనల్ని ద్వేషించే వారి కొరకు, వారిని ప్రేమించే శక్తి మనకు కావాలని, నిండు మనసుతో మనల్ని నానా విధంగా ఇబ్బంది పెట్టిన క్రీస్తు ప్రేమను మన గుండె నుండి వారికి ప్రవహించినట్లు, సమాధానము ఈ 2 రాష్ట్రాల్లో కలుగునట్లు, నార్త్ ఇండియాలో కూడా దేవుని దివ్యమైన సమాధానం రావాలి. దేవుని మించిన వారు ఎవరు లేరు. అందుకే ప్రార్థన చేయమన్నాడు. అధికారుల కొరకు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేయాలి. ఇది దేవుని దృష్టికి మిగుల యోగ్యమైనది, విలువగలది. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దాసురాలను నిలబెట్టుకొని నీ మాటలు మాకందరికి ఇచ్చినందుకు వందనాలు. నేను కాదు నైనా, నన్ను నీవు ఆత్మావేశంతో నింపి నువ్వు పలికిన మాటలు, సమాధానానికి కర్తవు నీవు, అల్లరికి కర్త కావు. మేము ప్రకటించేది సమాధాన సువార్త, మేము చేసేది సమాధాన పరిచర్య, మేము ఆరాధించేది సమాధాన కారకుడవు, సమాధాన కర్తవు నీవు. భూమి మీద నీకు ఇష్టలైన వారికి సమాధానం అని దూతలు ప్రకటించినారు. నీ జన్మలో నీకు ఇష్టలైన వారికి సమాధానం ఇస్తానన్నావు, సమాధానాన్ని వెతికి వెంటాడమన్నావు, సమాధానం కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నావు. మమ్మను తూలనాడే వారిని, మా విరోధులైన వారిని ప్రేమించమన్నావు. నేను వారి కొరకు ప్రార్థన చేయమన్నావు. మాలో వాక్యం ఉన్నది. నేను వారి కొరకు మేము ప్రార్థించే బాధ్యత ఉంది. వారిని మిక్కటంగా ప్రేమించడానుకున్న శక్తి దయచేయండి. ద్వేషము, రోషము, విరోధ భావం చేత మేమేమీ సాధించలేము. మేము నీ చేతులకు ప్రతి విషయం అప్పగించమన్నాం. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి సమస్తం అప్పగించవలనని వాక్యములు మేము చూస్తున్నాం. మేము శ్రమపడినప్పుడెల్లా నీ ఆత్మ మా మీద నిలుచుచున్నది కనుక భయపడొద్దన్నావు. యు ఆర్ విత్ us లార్డ్ అంటు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. యుగ సమాప్తి వరకు నేను సదాకాలం తోడుంటానన్నావు ప్రభువా. మేము ఒంటరిగా ఈ బాధలు అనుభవించడం లేదు. మాతో నువ్వు ఉన్నావు, ఉంటానన్నావు. మాట తప్పవునైనా మా యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆవేశం, ఉక్రోషం, రోషం, పౌరుషం యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. సమాధాన కార్యాలు చేయడానికి వారిని ప్రోత్సహించండి. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో మా యవన బిడ్డలను, యవన సేవకులను నింపండి నాయన. లెట్ దెమ్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్ దట్ పాసెత్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్. వారి కనులను తెరవండి నాయన. ప్రజలకు క్షేమకరమైనది వారు చేయాలని వారికి ఇచ్చిన సామర్థ్యము, జ్ఞానము నిమిత్తం నేను స్తుతిస్తున్నాను. వారికి నీ మర్మములను బయలుపరచండి. మా యవన సేవకులను అభిషేకించండి నీ ఆత్మతో, వరములతో నింపండి నాయన. ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించడానికి పూర్వకాలము ఏ విధంగా భక్తులు యవన కాలంలో కాడిమోసినారు, ప్రజలందరి క్షేమ నిమిత్తం, రక్షణ నిమిత్తం ఉపవసించి కన్నీళ్లతో ప్రార్థించి గొప్ప ఆత్మల పంట కోసినారు. అలాంటి స్వభావం మా యవన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కీడు నుండి దూరంగా ఉండటకు సహాయం దయచేయండి. అపాయం వచ్చిన చూచి నీ రెక్కల క్రింద దాచుకోవడానికి సహాయం దయచేయండి. మా దాగుచోటు నీవేనయ్యా. మా ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. గొప్ప
గొప్ప క్షేమం, గొప్ప నెమ్మది నువ్వు కలుగచేయండి తండ్రి. ఈ గాలివానను ఒక్క మాటతో గద్దించగానే అది అణిగిపోతుందని నమ్ముతున్నాను ప్రభు. ఇరు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం కాకుండా మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా ముఖ్యమంత్రులు, మా ప్రధానమంత్రి, కార్యనిర్వహణ చేసే అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆధిపత్యం చేసే వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. పైనుండి వచ్చే జ్ఞానంతో వారు నింపబడుదురుగాక. లోక జ్ఞానం కాదు నాయనా, దివ్యమైన దేవుని జ్ఞానం వారికి దయచేయమని, మనుషులందరూ క్షేమంగా సమాధానంగా ఉండడానికి సహాయం దయచేయమని, భక్తులందరినీ కాపాడమని, విశ్వాసులను కాపాడమని, రక్షణ కొరకున్న ప్రయాసం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఇతరులను వెలుగులో నడిపించడానికి కృపను మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. డోంట్ స్టాప్ ప్రేయింగ్. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ అవర్ స్టేట్స్. గాడ్ బ్లెస్ యూ.